గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదేమిటి అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి 4వ వారం ఎలిమినేషన్లో భాగంగా సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మొదటగా ఈ వారం 7 మంది నామినేషన్స్లోకి రాగా వారిలో నుంచి చీఫ్ అయిన నిఖిల్ తనకున్న స్పెషల్ పవర్తో నైనికను సేవ్ చేశారు. దీనితో నామినేషన్స్లో మొత్తం 6 మంది పోటీ పడ్డారు. ఇక చివరికి ఈ 6 మందిలో అతి తక్కువ ఓటింగ్ రావడంతో సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి కాలు బయట పెట్టేసింది. దీనితో ఎలిమినేట్ అయ్యి సోనియా బయటకు వచ్చే సమయంలో నిఖిల్ అలాగే పృథ్వీ చాలా ఎమోషనల్ అయ్యారు. నేను అనవసరంగా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, అందుకే నువ్వు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నావు. ఆ రోజు నేను నైనిక బదులు నిన్ను సేవ్ చేసింటే సరిపోయేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇక సోనియా ఎలిమినేషన్కి గల ముఖ్య కారణాలను ఒకసారి పరిశీలించినట్లయితే సోనియా ఎలిమినేషన్కి అతి ముఖ్యమైన ప్రధాన కారణం సోనియా నోటి దోలనే అని చెప్పవచ్చు. ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన మొదటి గంట నుంచే సోనియా తన నోటికి పని చెప్తూనే ఏదో ఒక విధంగా గొడవలకు దిగుతూనే ఉంది. ప్రతి దాంట్లో వేలు పెట్టడం, ప్రతి దాన్ని తనకు నచ్చినట్టుగా మార్చుకోవడం, నేనే బిగ్ బాస్, నాకు బిగ్ బాస్ గురించి అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడడం, ఇదే సోనియా చేసిన అతి పెద్ద తప్పు. అదే సోనియా ఎలిమినేషన్కి అతి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. మరొకటి, నిఖిల్ పృథ్వీతో తప్ప హౌస్లో అనుబంధం అయితే లేదు. అందరితోనూ గొడవలే, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం, వారిని నానా హింసలు పెట్టడం, సోనియా చెప్పిందే రైట్ అని వారి చేత అనిపించడం, ఇదే సోనియా చేస్తుంది గత 4 వారాలుగా. దీంతో ఆడియన్స్ కూడా సోనియా మాటలని ఆటని చూసి విరక్తి చెందారని చెప్పవచ్చు. ఇక మరో ముఖ్యమైన కారణం నిఖిల్ ఇంట్లో క్లోజ్గా ఉన్నప్పటికీ నిఖిల్ కారణం ఎలా అయ్యాడు అంటే నిఖిల్కి క్లోజ్ అయ్యి నిఖిల్ గేమ్ని చెడగొడుతుంది అంటూ నిఖిల్ ఫ్యాన్స్ సోనియాకి అగైనెస్ట్గా ఓట్లు వేయడం మొదలుపెట్టారు. దీనితో నిఖిల్ ఫ్యాన్స్ తనకి మద్దతుగా ఉంటారు, నేను ఖచ్చితంగా సేవ్ అవుతావని భ్రమలో ఉన్న సోనియాకి నిఖిల్ ఫ్యాన్స్ ఒక్క ఓటు కూడా వేయకుండా సోనియా ఎలిమినేట్ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యారు అని చెప్పవచ్చు. మొత్తంగా సోనియా ఎలిమినేషన్కి అతి ముఖ్యమైన కారణం తాను స్వయంగా చేసుకున్న కారణం ఒకటైతే మరో కారణం నిఖిల్ అని చెప్పవచ్చు. ఫైనల్లీ సోనియా అయితే 4వ వారం బిగ్ బాస్ నుంచి కాలు బయట పెట్టేసింది. సోనియా ఎలిమినేషన్ గల కారణాలపై మీ అభిప్రాయాన్ని తెలిపి ఏ కారణం చేత సోనియా ఎలిమినేట్ అయ్యిందని మీరు భావిస్తున్నారో ఆ కారణాన్ని కామెంట్స్లో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.